ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తు విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోపక్క నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో టీవీలో ఉండే రాష్ట్ర సచివాలయంపై విషం కక్కుతూ ఉండటంతో విమర్శలకు దారితీస్తోంది. వాస్తు పేరుతో మార్పులు చేస్తూ ఏకంగా నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం మండుకు సచివాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. పాలనలో సత్ఫలితాల కోసం సీఎం రేవంత్ రెడ్డి వాస్తును నమ్ముకున్నారని, తనపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి వాస్తుశాస్త్రంలోని పుస్తకాలను తిరగేస్తున్నారని సెటైర్లు ఏడాది కాలంగా వినపడుతున్నాయి. సచివాలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టారు. మొదట సీఎం కార్యాలయం, ఆ తర్వాత ప్రధాన ద్వారంపై ఫోకస్ పెట్టారు. ఒక్కోదాన్ని మార్చుతూ సీఎం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తన అదృష్ట సంఖ్య 9 కావడంతో దానికి తగ్గట్టుగా 6వ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయాన్ని 9వ అంతస్తులోకి మార్చాలనుకున్నారు. దానిలో భాగంగానే 9వ అంతస్తులో సీఎంఓని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పలు రకాల వల్ల అది ముందుకు సాగలేదు. దీనికి అధికారులు కూడా నో చెప్పినట్టుగా తెలుస్తుంది. నిర్మాణ పరంగా, భద్రతా పరంగా సాధ్యం కాదని చెప్పడంతో మార్పు ఆలోచన విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధాన మహాద్వారం నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తూర్పు దిశగా ఉన్న మహాద్వారాన్ని ఈశాన్య వైపుకు మార్చారు. అంతేకాక ఆగ్నేయం వైపున ఉన్న గేట్ నెంబర్ 2 నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్న గేట్ నెంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని ఏర్పాటు చేశారు. దాదాపు 3 కోట్లను ఈ పనులకు కేటాయించారు. దీంతో సీఎం వచ్చి వెళ్లే మార్గాలు మారాయి. అంతేకాక సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చేపట్టిన వాస్తు మార్పులతో సచివాలయానికి జరుగుతున్న డ్యామేజ్ను కవర్ చేసుకోవడానికి ఏకంగా నిర్మాణ నాణ్యతపైన సందేహాలు కలిగేలా వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే నిర్మాణ పనుల కారణంగానే సచివాలయం 5వ అంతస్తు నుంచి పెచ్చులుడాయన్నది అసలు నిజమని, నిర్మాణ లోపం కానే కాదని ఏకంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. శాపూర్జీ పళ్ళోంజీ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో కీలక అంశాలను తెలిపింది. ఇది నిర్మాణ సమస్య కాదని, కాంక్రీట్ వర్క్ సంబంధం లేదని, ఊడిపోయింది జీఆర్సీ ఫ్రేమ్ మాత్రమేనని తెలిపింది. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని, స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి 2 ఏళ్లు అవుతుందని, ఎలాంటి నాణ్యతా లోపం లేదని తేల్చెప్పింది. ఇక సీఎం కాన్వాయ్ కూడా జ్యోతిష్యాన్ని బట్టే మారింది. తెలుపు కార్లను తొలగించి నలుపు కార్లు రంగు తెచ్చిపెట్టారు. రేవంత్ అదృష్ట సంఖ్య 9 అని, కాన్వాయ్లో 9 కార్లు, వాటి నెంబర్ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారన్నది సమాచారం. ఈ జ్యోతిష్యమే సచివాలయంలో భారీ మార్పులకు కారణమైంది.